అండి. గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రొడ్యూసర్స్ అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్నే ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోవటం. సో యాక్చువల్గా అది వాళ్ళు కూడా చాలా దాచిపెట్టి చెప్తున్నారు. మా డైరెక్టర్ కూడా ఇది కొంతమంది రీమేక్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు, ఇది తలపతి విజయ్ గారి సినిమా అని చెప్పాడు ఆ డైరెక్టర్. సో ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు దాన్ని అలాగే ట్రీట్ చేద్దాం. ఇది తలపతి విజయ్ సినిమా, ఆయన సినిమా. నేను విజయ్ గారిని కూడా 2 times కలవటం జరిగింది వారీసు ఫిల్మ్ షూటింగ్ జరిగేటప్పుడు. సచ్ ఎ సూపర్ జెంటిల్మెన్ ఆయన. అండ్ ఆయన పొలిటికల్గా వెళ్తూ ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం. సో దాంట్లో నా పాత్ర ఉందా లేదా అనేది రేపు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. రిలీజ్ అయ్యాక డెఫినెట్గా అదేంటో అందరికీ తెలుస్తుంది. వాళ్ళు దాన్ని ఎలా ట్రీట్ చేశారు, ఎలా చేశారు అనేది అప్పుడు మాట్లాడటం కరెక్ట్ అమ్మా. సో సినిమా ముందు వరకు మాత్రం డోంట్ గివ్ ఇది ఆ రీమేకా ఈ రీమేకా కాకుండా దాంట్లో వాళ్ళు ఏం చేశారు అనేది రిజల్ట్ తర్వాత మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇది అప్పటి వరకు ఇది తలపతి విజయ్ ఫిలిం అంతే. ఇప్పటి వరకు ఎన్ని వేషాలు వేసినా అది మీకోసమే, ప్రేక్షకుల కోసమే. ఏదో వాళ్ళ అటెన్షను, వాళ్ళు నన్ను అభిమానిస్తే ఏదో నా సినిమాల మీద వాళ్ళ పట్ల ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అనేది ఎప్పుడు నా కోరికమ్మ. అండ్ ఇన్బిల్ట్ ఒక క్రేజీ ఫెలో నేను. సౌండ్ వస్తే ఆగలేను, మ్యూజిక్ వస్తే ఆగలేను. సో బేసిక్గా నా నేచర్ అదే, నవ్వుతూ ఉంటా, నవ్విస్తూ ఉంటా. అండ్ ఐ క్యారీ మై సెల్ఫ్, నేను ఎలా ఉన్నాను అలాగే ప్రజెంట్ చేస్తా. ఇక హీరో అంటారా, అది ఇప్పట్లో ఆలోచన లేదు. సో యాజ్ ఆఫ్ నౌ డైరెక్టర్గా మంచి పీక్లో ఉన్నాను, మంచి పాజిటివ్ ఫేజ్లో ఉన్నాను. లెట్స్ సీ, ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఏమవుతుంది. ఎందుకు నన్ను ఇలాంటి కాంప్లికేట్ క్వశ్చన్లు అడుగుతున్నాను మీరు? ఇప్పుడు నేను అసలు హీరోగానే ఫిక్స్ అవ్వలేదు, అప్పుడే మీరు హీరోయిన్ డిసైడ్ చేస్తున్నారు.